గుంటూరులో జరిగిన దళిత బహుజన సభలో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన కాపులు దళితులు కలవాలని, కలిసి రాజ్యాధికారం సాధించాలని, సో ముఖ్యమంత్రిగా కాపులు, ఉప ముఖ్యమంత్రి హోదాలో దళితులు ఉండాలని, ఆ విధంగా కలిసి ముందుకెళ్లాలని ఆయన మాట్లాడారు. ఎప్పటి నుంచో కాపులు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నారని, అది వాళ్ళకే అందని ద్రాక్షగానే మారిందని, దళితులు కూడా రాజ్యాధికారం దిశగా వారిలో కూడా ఒక ఐక్యత వస్తుందని, సో ఈ రెండు వర్గాలు కలిస్తే, అత్యధిక జనాభా ఉన్నటువంటి రెండు వర్గాలు కలిస్తే రాజ్యాధికారం సాధించవచ్చు అని చెప్పేసి ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారు మాట్లాడారు. ఎక్కడ? గుంటూరులోని దళిత బహుజన సభలో. తర్వాత ఆయన కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారి లాంటి వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ వారు ఉప ముఖ్యమంత్రులుగా ఉండాలని, సో తానికే రాజకీయాల మీద ఆసక్తి లేదని, కాకపోతే ఐక్యత కోసం తాను కృషి చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. సో ఈ అంశం మీద డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు రియాక్ట్ అయ్యారు. పివి సునీల్ కుమార్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. సో అలాంటి అధికారి ఏ విధంగా మాట్లాడతారు ఇలాంటి మాటలు? రిటైర్డ్ అయ్యి మాట్లాడవచ్చు, తప్పులేదు. సో ఆయన జాబ్కి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, తనకి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఒక ఇండియన్ సర్వీస్ అధికారిగా ఉన్నటువంటి ఆయన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం తప్పు అని చెప్పేసి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఖండించారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు నరసాపురం ఎంపీగా ఉన్న తరుణంలో వైసీపీలో ఆయన విభేదించి మరి అనేక సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ మీద నిత్యం రఘురామకృష్ణరాజు గారు వారి మీద ఫైట్ చేస్తూ వచ్చారు. సో ఓ సందర్భంలో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది. దాంట్లో కీలకమైనటువంటి పాత్రధారి, సూత్రధారి అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారే అనేది ఇప్పటికి కూడా రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నటువంటి అభియోగం. అది కోర్టులో నడుస్తూ ఉంది, కేసులు ఆయన కొట్టారని. సో అవన్నీ కూడా కోర్టు కేసు నడుస్తూ ఉన్నటువంటి తరుణం. సో కానీ సునీల్ కుమార్ గారు చేసే వ్యాఖ్యల మీద రఘురామకృష్ణరాజు గారు స్పందించడం అనేది ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా చూడవచ్చు. అదేవిధంగా తాను కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాస్తానని, సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కన్ఫర్మ్ చేసుకొని పివి సునీల్ కుమార్ గారిని ఆయన యొక్క సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఒక రకంగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక కీలకమైనటువంటి అంశం. మరొక అంశం చూస్తే ఏపీలో వేగంగా గ్రామ పంచాయతీల విభజన ప్రక్రియ జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నట్లయితే స్పష్టంగా కనపడతా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుందా స్థానిక సంస్థల్లో? మరికొద్ది నెలల్లో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వైసీపీ పోటీ చేస్తుందా లేకపోతే చేతులు ఎత్తేస్తుందా అనేటువంటి అంశం చర్చిద్దాం. మరొక అంశం చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఫైర్ అవుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. సీరియస్ కామెంట్ చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన జడ్చర్ల కాన్స్టిట్యున్సీ మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. సో మరి ఆయన ఫోకస్ అవడం కోసం మాట్లాడుతున్నారా లేకపోతే రెండు ప్రాంతాల మధ్య ఏదైనా ఒక విభేదాన్ని క్రియేట్ చేయాలని మాట్లాడుతున్నారా? కానీ మొత్తానికి ఉప ముఖ్యమంత్రిని సొంతంగా పోటీ చేయాలని, హైదరాబాద్ను ఆయన ఏదో విమర్శిస్తున్నారని, హైదరాబాద్ను మీరు ఎందుకుంటున్నారు సో అని చెప్పేసి రకరకాల కామెంట్స్ అయితే చేశారు. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, పొలిటికల్ ఫైట్. డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా బండారు వంశీకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ నుంచి మనతో వారు కూడా జూమ్కలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా లక్ష్మీకాంత్ గారు జనసేన నాయకులు వారు కూడా మనతో జూమ్కలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతో జూమ్కలో జాయిన్ అయ్యారు.